ఓకే, మహావతార్ నరసింహ మూవీ ట్రైలర్ వచ్చేసింది. 25th జూలై నాడు రిలీజ్ అవుతుంది సినిమా. మనకి హరిహర వీరమ్మల్లోకి నెక్స్ట్ డే సినిమా రిలీజ్. ఐఎమ్ ఎక్సైటెడ్. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. యానిమేషన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్. అంటే భక్త ప్రహ్లాద నేను 3-4 సార్లు చూశాను. చాలా చాలా ఇష్టం ఆ సినిమా. కాకపోతే మన జనరేషన్ కి అలాంటి సినిమా లేదు. సో ఈ సినిమా చూసేయాలి. సో ఎలా ఉంటుందో చూద్దాం. కుంభాలే చేస్తుంది కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద ట్రైలర్. ఓకే, ఓం బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశ్యపుడు. బలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువింకా విష్ణువుతో పోరాడాలంటే ఓకే. నువ్వు బ్రహ్మ ఓం బ్రహ్మదేవాయ ఓ, ఓ. నమః. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి ఓ వా, ఏంద్రా అట్లయిపోయాడు. దేవా. నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ ఓకే. మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కాని రాత్రి కాని, నా మరణం గృహం లోపల కాని గృహం వెలుపల శస్త్రాల వల్ల కాని, సజీవుల చేత కాని, నిర్జీవుల చేత కాని. మ్యూజిక్ వినబడుతుంది, ఎక్కువ డైలాగ్స్ ఎగిరిపోతున్నాయి. ఇక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. ప్రహ్లాద, అమ్మా, మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన ప్రహ్లాదుడి look చాలా interesting ఉంది. ఆ నామం చాలా మాత్రమే బాగుంది. అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. ఓ తెలుగు లిప్సింక్. భగవంతుడిని మరచిపో. ఏ మరణ దండన విధిస్తున్నాను. ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే Nice, ఆయన nice. ప్రతి పరిస్థితుల్లోనూ నా ఓకే, స్వామి. ఏంటది? విలువ అతన్ని ఈ రోజే తేలిపోవాలి. సింహం ఎవరు? ఓకే ఓకే, ఓకే, మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఓయ్. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ద డివైన్ రోర్. ఓ సూపర్ సూపర్, బాగుంది భయ్యో. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లుక్ మ్యాన్. నరసింహుడి లుక్, నరసింహస్వామి లుక్ మస్త్ అనిపించింది నాకైతే మాత్రం. అది చాలా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. హ్యాపీ అబౌట్ ఇట్. అంటే లైక్ చాలా రియలిస్టిక్ అనిపించింది. అదైతే మస్త్ అంటే ఎలా పుల్ ఆఫ్ చేశారో తెలియదు కానీ నాకు ఈ లుక్ అయితే ఒకసారి చూడండి, చాలా రియలిస్టిక్ ఉంది అది. అండ్ ఆల్సో సలైవా అంతా ఇట్లా స్పిట్ రావడం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా బాగా చూపించారు. ఆ విస్కర్స్ అవన్నీ సూపర్ చూపించారు. అది నాకు మస్తు అనిపించింది. అండ్ ముఖ్యంగా నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే హిరణ్యకశపుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తపస్సు చేసినప్పుడు ఇట్లున్నాడు. తపస్సు చేసినప్పుడు చేస్తున్నాడు. చేసిన తర్వాత హిరణ్యాక్షుడు, ఎందుకంటే వరాహస్వామి వధించేది ఈయన్నే. లైక్ భూమి ఉంటది కానీ నీళ్ళ సముద్రంలో నూకేసేది. సో ఇతనికి రివెంజ్ గా ఇట్లా చేసుకోవడం. ఈయన శుక్రాచార్యుడు అనుకుంటున్నా, లైక్ దైత్య గురువు ఎవరు ఉంటారు కదా, శుక్రాచార్యుడు అనుకుంటున్నా నేను. సో శుక్రాచార్యుడు వీళ్ళందరూ చేస్తున్నారు. దిస్ ఇస్ హిరణ్యకశపుడు. లుక్ చూపించారు. ఇదైతే అంటే లైక్ తపస్సు చేసి 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 ఇట్లా అయిపోయింది ఆయన. కేక చాలా బాగా చూపించారు. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బ్రహ్మకి ఈ లుక్ అసలు మతిపోయింది చూసిన తర్వాత. నాకు ఏంట్రా అనుకున్నా. సో కళ్ళకంతా అట్రాక్ట్ వచ్చేసింది, బాడీ అంతా ధ్వంసం అయిపోయింది ఒక రకంగా. సో అట్లా అయిపోయింది అన్నట్టు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది చూపించింది మంచి అనిపించింది. చూడండి అసలు ఎంత బాగా చూపించారు. అది కేక సూపర్ అనిపించింది. అండ్ ఆల్సో రాక్షసుడు అన్నట్టు ఈ కూరలు అనేది కామన్ అయిపోయింది సినిమాలో. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాక్షసుల్ని మనుషుల్ని వేరు చేయడం అది మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. సో నరసింహస్వామి ఆర్ వరాహస్వామి కూడా ఉండదు దీంట్లో. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మంచిగా అనిపించింది. ఇదైతే హ్యాపీ. అండ్ ఇదైతే వరం గురించి చెప్తున్నారో, ఈ వరం దగ్గర చెప్పినప్పుడు వీళ్ళు సౌండ్ కొంచెం పెంచారు అండి, మ్యూజిక్ పెంచారు. డైలాగ్స్ వినబడలే, టోటల్ క్లౌడ్ అయిపోయినాయి. అది కొంచెం చూసుకుంటే బాగుండేది నాకు. అది ఇంపార్టెంట్ ముఖ్యంగా. ఆ కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ బట్టే నరసింహస్వామి వచ్చి చంపాల్సి వస్తుంది. నార్మల్ విష్ణుమూర్తి వచ్చి చంపలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడే నరసింహస్వామి అలా వస్తాడు. సో ఇది లాస్ట్ అనుకుంటా, యుద్ధం అనుకుంటున్నా. మస్తు ఉంది, కలర్స్ చాలా బాగా పడుతున్నాయి. అది కేక. ఐమ్ హ్యాపీ విత్ దిస్. సో ఎలా ఉండదో చూడాలి. ఇదైతే మాత్రం ఈ పార్టికల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా పెట్టుకున్నారు అయ్యో. అంటే లైక్
ఇది అండ్ ఆల్సో రాక్షసులు వచ్చేసి ఈయన ఏంటంటే ముల్లోకాలు గెలిచేస్తాడు. ముల్లోకాలు గెలిచిన తర్వాత ఇంకా మనుషుల్ని ఇంకెవ్వరిని వాటిసే లెక్క చేయకుండా అందరి మీద హింస పెడతాడు అనమాట. అది చూపిస్తున్నారు. సో ఇంత చేసినా కానీ ఎట్లుంటదంటే ముల్లోకాల్ని జయించిన రాక్షసుడి కడుపున గొప్ప విష్ణు భక్తుడు కొడతాడు. సో దట్ ఈస్ ద పాయింట్. మస్త్ అనిపిస్తుంది ఆ స్టోరీ కూడా. ఇదేంటో నాకు అర్థం కాలేదు. దీని ఏం చెప్తారో చూడాలి ఏంటో. సో ఈ లుక్ మస్తు ఉంది ప్రహ్లాదుని. ఫస్ట్ చూసినప్పుడు ఓకే అనుకున్నా, బట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ లుక్ సూపర్ అనిపించింది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ తెలుగు అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ లుక్ ఒకటే అనుకున్నా కానీ వాటి కాల్ ఇట్ ఇక్కడ తెలుగు లిప్సింక్ ఉంది. మీరు గమనిస్తే తెలుగులో మాట్లాడతాడు అక్కడ ప్రహ్లాదుడు. అంటే దాన్ని 5 లాంగ్వేజెస్ ఉంటే 5 లాంగ్వేజెస్కి లిప్సింక్ చేసారా సినిమా మొత్తాన్ని, లేదా కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే అట్లుంటాయో తెలియదు. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ కన్నడ కాబట్టి అలా చేసారా లేదు తెలియదు. కానీ ఆర్ఎల్స్ ఏ వాడిరా అంటే ఏ వాడితే మాత్రం యానిమేటెడ్ కావాలి కదా, యానిమేటెడ్ సెట్ అయిందా లేదా అది కూడా డౌట్ మళ్ళీ. సో అట్లా ఎంత చేశారు, ఏ యూజ్ చేయలేరు. చాలా వరకు అన్ని 5 లాంగ్వేజెస్ ఉంటే 5 లాంగ్వేజెస్కి లిప్సింగ్ పెట్టారు. అది కూడా ఇంట్రెస్టింగ్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ మ్యాన్ సీరియస్లీ. అంటే అది తర్వాత ఈ బిట్ తర్వాత ఏం చేసినంటే హిరణ్య స్టోరీ చెప్తున్నాం అనుకోకండి, జనరల్గా ఐడియా తెలిసింది ఏంటంటే హిరణ్యకశిపుడు చంపుదాం ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మనకి ట్రైలర్లో చాలా వరకు స్టోరీ చెప్పేశారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ మ్యాన్ సీరియస్లీ. అంటే మనకి ఇక్కడ వీళ్ళందరూ రాక్షసులే, రాక్షసులకి మనుషులకి తేడా చూపించారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మంచి అనిపించింది నాకైతే. అండ్ హిరణ్యకశిపుడి లుక్ సూపర్ ఉంది. లుక్ అయితే మాత్రం రాక్షసుడిలకి కనబడుతున్నాడు, అట్లని చెప్పేసి ఒక రాజు లెక్క కనబడుతున్నాడు. అండ్ చెప్తున్నా కదా ఏదో లేపుతున్నాం అనుకోకండి, మనకున్న బడ్జెట్కి, మన ఇండియాలో ఉన్న మార్కెట్కి, యానిమేటెడ్ మూవీస్కి వీళ్ళు పుల్లాప్ చేసింది చాలా బెటర్. మనం ఏదో పిక్సార్, నెజాటు, అరల్స్ వర్టికాలిట్, ఒక డిజ్నీ మూవీస్ అనుకుంటాం. కానీ ఆ రేంజ్కి వెళ్ళాలంటే మన దగ్గర మార్కెట్ ఉండాలి, ఇండస్ట్రీ ఆ రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్లో మనది లేదు. బట్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, రైట్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తున్నారు. అది నాకు మస్తు అనిపించింది. ఖచ్చితంగా రఫ్ అరౌండ్ ద ఏజెస్ ఉన్నా కానీ నాకైతే మాత్రం నెక్స్ట్ మూవీతో ఇంప్రూవ్ అవుతారని గట్టి నమ్మకం అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్కి టీజర్కి చాలా తేడా ఉంది మొన్న వచ్చే టీజర్ కంటే. అది కనబడుతుంది నాకు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. ఇవి మస్తు అనిపిస్తున్నాయి. ఐ థింక్ ఈమె ప్రహ్లాదుడి వాళ్ళ మదర్ అనుకుంటా. సో చూడాలి ఎట్లుంటుంది అయితే మాత్రం. అండ్ ఇది చంపుదామని ట్రై చేస్తూ ఉంటాడు చాలా వరకు, ఇక బతకూడదని చెప్పేసి మన ట్రైలర్లో చూపించినట్టుగానే ప్రతిసారి విష్ణుమూర్తి వచ్చి కాపాడుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ నీళ్ళలో పడేస్తే పూలు వచ్చి ఆపుతాయి, అండ్ ఆల్సో నీళ్ళలో అక్కడ పైనుంచి కింద పడేస్తే అది ఆపుతుంది. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటివి ముల్లపంది. ఓకే ముల్లపంది 3D ఎఫెక్టా? ఓకే. సో లైక్ ఏంటిది పాముతో కట్టేసి పడేసారా తెలీదు, ఇదేదో తెలీదు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్ సీరియస్లీ. బాగుంది అనిపించింది. ఇది ఇంట్రెస్టింగ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. నీళ్ళలో పడేస్తే విష్ణుమూర్తి ఇంకొక రకమైన రూపంతో వచ్చి తన భక్తుని కాపాడుతున్నాడు. సో అదేంటో మూవీలో చూపిస్తే బాగుంటుంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ మ్యాన్ సీరియస్లీ. మంచి అనిపించింది నాకు ఇది మాత్రం. ఓకే ఇది చూసిరా మీరు? మస్తు అనిపిస్తుంది. ఇది చూసారా? లైక్ కూరలు ఉన్నాయి, కట్టేయాలి కాబట్టి మూల పట్టుకున్నాడు, మూల నోట్లలో పెట్టుకొని తీసుకున్నాడు. ఇది మస్తుంది. ఇది కేక ఐఎమ్ హ్యాపీ. హిరణ్యకశిపుడు లుక్ నాకు నచ్చింది. అండ్ టెక్నికల్ మీరు చూసుకుంటే బొట్టు పెట్టుకోలేదు హిరణ్యకశిపుడు, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి కొంచెం నామం లెక్క ఉంది ఇక్కడ, మంచిగా ఉంది. బట్ యా ఐఎమ్ హ్యాపీ. సో ఇది ఏదైతే చూపించారో లాస్ట్లో నరసింహస్వామి వచ్చేసి టోటల్ సిటీని ధ్వంసం చేస్తాడు. సో దీని తర్వాత ఇంకా నరసింహస్వామి వస్తాడు, ఇంకా కేక. లుక్ అయితే మామూలు చాలా బాగుంది. ఈ లుక్ సూపర్, మామూలు చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో బ్రో ఇది వరాహస్వామి అనుకుంటా బ్రో. ఇక్కడ చూడండి ఇట్లా కూరలు ఉన్నాయి చూసారా, ఇక ఉంటాయి కదా దంతాలు. సో అవే అనుకుంటా. అవి అట్లా హిరణ్యాక్షుడు వరాహస్వామి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఫైట్. హిరణ్యాక్షుడిని చంపేస్తాడు వరాహస్వామి. సో ఆ పగతో వస్తాడు అన్నట్టు. సో ఓకే ఇది ఎవరు చంపుతున్నారు? ఇది ఒక నిమిషం. ఈ షార్ట్ కేక, ఈ షార్ట్ సూపర్ ఉంది, చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. సో ఐమ్ హ్యాపీ. అంటే కొన్ని షార్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి, కొన్నిట్లో తెలుస్తున్నాయి లైక్ బడ్జెట్ కన్స్టెంట్స్, అవి నో ప్రాబ్లం. నాకైతే మాత్రం హ్యాపీ అనిపిస్తుంది. సో వరాహస్వామి ఆయుధం తీసి చంపుతున్నాడు. ఏంటి ఇది? ఓకే ముల్లోకాల ఇది ప్లూటోగ్రామ్ అయింది కాబట్టి. సో ఒక్క నిమిషం, ఇది ఎక్కడనో తెలియదు కానీ ఇది కూడా చాలా బాగుంది. షార్ట్స్ అన్ని చాలా బాగున్నాయి బ్రో. యాక్షన్ సీక్వెన్సెస్లో అసలు మామూలుగా లేదు అసలు. లుక్ అయితే కేక, మస్తు అనిపిస్తుంది ఇది. సో చెప్పినట్టుగానే ధ్వంసం చేసేసిండు టోటల్ సిటీని. ఐఎమ్ ఎక్సైటెడ్. కనీసం ఏంటి? సో ఇక్కడ వరాహస్వామి, ఇక్కడ ఎవరు ఉన్నారు వీళ్ళు? కనీసం మరి ఎగిరిపోయింది రా. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ తలతో ఉన్నారు. ఐ థింక్ బ్రహ్మనే అనుకుంటున్నా, తెలియదు, చూద్దాం ఎట్లుంటుందో. అండ్ ఆల్సో వైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంద్రుడు, ఇక్కడ సూర్య భగవానుడు. వీళ్ళిద్దరు లెవెల్ ఒకరు వాయుదేవుడు, ఇంకొక లెవెల్ వరుణ దేవుడు అనుకుంటున్నా, చూద్దాం. రామ్ భయ్యా అంటే లైక్
ఈ లుక్ కేకబయ్యా, ఈ లుక్ అయితే మాత్రం సూపర్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. యా, ఐఎమ్ ఎక్సైటెడ్ ఆన్ 25th July. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్ సీరియస్లీ. అంటే లైక్ ఈ బడ్జెట్లో ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ పుల్ ఆఫ్ చేయడం చాలా చాలా టెక్నికల్ చెప్పాలంటే డామ్ నియర్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. అంటే లైక్ మనకు ఆ రేంజ్ మార్కెట్ లేదు అండ్ దే టుక్ దేర్ టైం, బాగా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు అండ్ పెద్ద సినిమాటిక్ యూనివర్స్ ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా కనుక ఆడితే వాళ్ళు డెఫినెట్లీ ఇంప్రూవ్ చేస్తారని నాకు నమ్మకం అయితే ఉంది. అండ్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఐఎమ్ థింకింగ్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో వాటిసే స్టార్ట్ కూడా చేస్తుంటారు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఓవరాల్గా అయితే నాకైతే మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది, చూసేయాలి 25th నాడు. అంటే ఆ ప్రహ్లాదుని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడాలంటే మాత్రం మీరు మిస్ అవుతున్నారు. పాత సినిమా ఇంకా బాగుంటుంది. సో ఈ సినిమా వస్తుంది 25th నాడు, చూసేసి నాకు ఎట్లుందో చెప్పేస్తా. మీకు కనుక ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుక్ మై షోకి వెళ్ళేసి ఇంట్రెస్టెడ్ అని కొట్టేసేయండి, వాళ్ళు కూడా థియేటర్స్ పెంచుతూ ఉంటారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత ట్రైలర్ నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నాకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టే మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికి మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.